మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలా మంది కూడా ఆఫీస్ అవర్స్ 8 అవర్స్ ఉంటే సిట్టింగ్ పొజిషన్లో జాబ్ చేసే వాళ్ళు ఆ 8 అవర్స్ అలాగే కూర్చొని ఉండడం వల్ల వాళ్ళకి పొట్ట భాగంలో ఫ్యాట్ ఎక్కువగా అక్యుములేట్ అవుతూ ఉంటుంది. సో అట్లాంటి వారికి సింపుల్గా మీరు ఆఫీస్లో కూర్చున్న చోటే మీరు మీ పొట్ట భాగంలో ఉన్న కొవ్వుని బర్న్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ మాస్టర్ గౌతమ్ గారు చెప్తున్నారు. సో అసలు కూర్చున్న చోటే మనము మన పొట్ట భాగంలో ఉన్న ఫ్యాట్ ని ఏ విధంగా బర్న్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం సార్. సార్, గౌతమ్ గారు అంటేనే సింపుల్ యోగాసనాస్ అన్నట్లుగా ఒక పేరు వచ్చేసింది ఇంకా. సో ముఖ్యంగా ఏంటంటే మనం చూస్తే ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, బ్యాంక్ ఎంప్లాయీస్ కావచ్చు, చాలా మంది కూడా సిట్టింగ్ పొజిషన్ జాబ్స్ ఇప్పుడు. సో అట్లాంటి వాళ్ళు కూర్చున్న చోట ఎట్లా వాళ్ళ ఫ్యాట్ని బర్న్ చేసుకోవచ్చు అండి పొట్ట భాగంలో? ఇది చాలా ఈజీ మెథడ్ అండి. ఇప్పుడు నేను చూపించేది కూడా ఆల్రెడీ మీకు తెలిసినే ఉంటాయి, ఎందుకంటే మనం తీసుకునే సబ్జెక్టే సింపుల్ థింగ్స్. దీంట్లో మీరు 3 పాయింట్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే, మీరు లంచ్ బ్రేక్ ఉంటుంది కదా, లంచ్ బ్రేక్ స్టార్ట్ అయ్యే ముందు, ఎందుకంటే మనం బిఫోర్ ఫుడ్డే చేస్తాం కదా ఎంప్టీ స్టమక్తో, లంచ్ కంటే ముందు ఈ ప్రాక్టీస్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సెకండ్, అందరికీ చైర్లు అనేవి కొంతమందికి వీల్ చైర్స్ అలా ఉంటాయి కాబట్టి అది కాకుండా స్టేబుల్ చైర్స్ ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సెకండ్ అండ్ ఇంపార్టెంట్, 2 అండర్లైన్ చేసుకోండి, మొహమాటం పక్కన పెట్టండి. ఓకే. ఎవరేమనుకుంటారు? ఎందుకు నిజం చెప్పాలంటే ఈ మెట్రోపాలిటన్ సిటీస్ లో ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా పాపం వాళ్ళకి టైం ఉండదు. మార్నింగ్ వాళ్ళు కొంతమంది అయితే 7:30, 8కే ఇంట్లో నుంచి స్టార్ట్ అయిపోతారు, రాత్రి 11 వరకు వర్క్ చేస్తారు. సో మీకోసమే ఇది. మీరు ఈ చైర్ని, అంటే మీరు కూర్చున్న ప్లేస్లో బిఫోర్ ఫుడ్ మీరు ఈ ప్రాక్టీస్ చేయండి. దీనికి ఒక 2 టిప్స్ ఫాలో అవ్వండి. కొంచెం షూస్ తీసేసేయండి, మనం యోగా ప్రాక్టీస్ కాబట్టి. ఒకవేళ షూ ఉన్నా పర్వాలేదు, షూ తీయడానికి ప్రయత్నం చేయండి. రెండోది, ఈ ప్రాక్టీసెస్ చేసేటప్పుడు కొంచెం బెల్ట్ తీసేసేయండి. అప్పుడు మీకు పొట్ట అనేది కంఫర్ట్ ఉంటుంది, సపోర్ట్ చేస్తుంది. సో ఫస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే, ఈ 2 చేతుల్ని కూడా సైడ్స్ కి పెట్టుకొని టాప్ ఆఫ్ ద చైర్ లోకి రావాలి. ఓకే. చైర్కి ఇప్పుడు మీరు చైర్ సపోర్ట్ తోని లిఫ్ట్ అండ్ డౌన్. ఓకే. ఫస్ట్ 3 అనేది ప్రిపరేటరీ సార్, ఇది కంప్లీట్ గా అన్నిటికీ కాదు, ఓన్లీ ఫస్ట్ 3. ఓకే. ఇప్పుడు ఇవి చేతులు తీసేసేయండి, కంప్లీట్ గా నిలబడండి, కూర్చోండి. ఓకేనా? ఓకే. కంప్లీట్ గా నిలబడండి, కూర్చోండి. దీనివల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే సార్, మోకాలు నొప్పులు రావు. ఓకే. ఎందుకంటే మనం ఒక స్థాయిని మించి డౌన్ అవ్వట్లేదు, ప్లస్ మన వెన్నపూసని ఎక్కువ కష్టపెట్టట్లే. సో ఈ ప్రాక్టీస్ చేయండి. లైట్గా బాడీ టెంపరేచర్ రావాలి. మీకు 12 లేదంటే 15 చేస్తేనే బాడీలో హీట్ క్రియేట్ అవుతుంది. సో ఒక 15 చేసిన తర్వాత ఒక్క స్టెప్ ముందుకు వచ్చేసేయండి సార్. వచ్చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం కిందికి వెళ్ళండి. ఇప్పుడు చైర్ అవసరం లేదు. ఇది మాత్రం మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు చేయకండి. ఓకే. రిలాక్స్. సో ఈ 3 కలిపితే 1. ఓకే. తర్వాత సేమ్ టాప్ ఆఫ్ ది చైర్ లోకి రండి, కాళ్ళ మధ్య ప్రాపర్ గ్రాప్ తీసుకోండి. తీసేసుకున్న తర్వాత మీ 2 చేతులు ఇంటర్లాక్ చేసి తల వెనుక పెట్టండి. ఇప్పుడు మీ ఎడమ ఎల్బోని కుడి మోకాలకి టచ్ చేయండి, కుడి ఎల్బోని ఎడమ మోకాలకి టచ్ చేయండి. ఇది అసలు వెయిట్ లాస్ కి డే 1 నుంచే పనిచేస్తుంది. లైక్ దిస్. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ విధంగా మీరు ఒకవేళ 20 సెలెక్ట్ చేసుకుంటే 3 సెట్స్ చేయండి, 30 సెలెక్ట్ చేసుకుంటే 2 సెట్స్ చేయండి. ఇది మీకు 2వ ప్రాక్టీస్. 3వ ప్రాక్టీస్ వచ్చేసేసి, ఈ చైర్ హ్యాండిల్స్ మీద చేతులు పెట్టండి, లేకుంటే సింపుల్గా కూర్చోండి. 2 కాళ్ళతో సైకిల్ చేయండి. సైక్లింగ్ కంఫర్టబుల్గా. సో ఎక్కువ చేయొద్దండి సైక్లింగ్, ఎందుకంటే సైక్లింగ్ స్టార్టింగ్లో చేసేటప్పుడు బాగుంది కదా అని మనం ఎక్కువ చేస్తాం. మీరు చాలా పనులు చేసుకోవాల్సి వస్తుంది మీ ఆఫీస్లో. మీరు అప్పుడు ఏం చేయండి అంటే 12 క్లాక్ వైజ్, 12 యాంటీ క్లాక్ వైజ్ చేయండి చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఓకే. ఇవి మీ థైస్ని తగ్గడానికి హెల్ప్ అవుతాయి. ఓకే. ఓకే. రిలాక్స్. సో ఇది చేసిన తర్వాత వెంటనే నెక్స్ట్ ప్రాక్టీస్కి వెళ్ళకుండా ఒకసారి ట్విస్ట్ చేయండి. తర్వాత రిలాక్స్. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఒక లెగ్ లిఫ్ట్ చేయండి, అలానే హోల్డ్ చేయండి, కళ్ళు మూసేసేయండి. మీరు లెగ్గే లిఫ్ట్ చేశారు, బట్ మీ యొక్క రైట్ సైడ్ అబ్డామిన్ మొత్తం కూడా ఇన్వాల్వ్ అవుతుంది, స్ట్రెయిన్ అవుతుంది. ఒక 20 to 30 సెకండ్స్ని హోల్డ్ చేసి డౌన్ చేయండి. తర్వాత లెఫ్ట్ లెగ్ 20 to 30 సెకండ్స్ లిఫ్ట్ చేసి హోల్డ్ చేయండి.
డౌన్. ఈ ప్రాక్టీస్ నెక్స్ట్ ప్రాక్టీస్ చేయడానికి ప్రిపరేషన్. ఓకే. ఇది డైరెక్ట్ కాదు, ఇది ప్రిపరేషన్. సో దీంట్లో ఏంటంటే మన 2 కాళ్ళను కూడా లిఫ్ట్ చేయండి, డౌన్ చేయండి. సో నేను వీలున్న చైర్ చేయొద్దు అన్నది రీజన్ ఇదే. ఓకే. వీలుంటే ఈ ప్రాక్టీస్ మనం చేయలేం. 2 3 4 5 ఇలా 10 చేసి 10th 1 హోల్డ్ చేయండి. ఓకే. ఈ హోల్డింగ్ లో మాత్రం కళ్ళు మూసేయండి. డౌన్. ఈ సింపుల్ 4 ప్రాక్టీసెస్ ని మనం ఆఫీస్ లో కనుక చేయాలి అనుకుంటే మాక్సిమం 15 minutes. ఎలాగో మనకు లంచ్ బ్రేక్ 1 hour ఉంటుంది. సో తినేకి ముందు చేయాలి. తినేక ముందు చేసేసి మంచిగా హ్యాండ్ వాష్ అలా చేసుకొని ఒక 5 minutes అట్లా వాక్ చేసుకొని వచ్చి మనం లంచ్ ఫినిష్ చేసుకుంటే అయిపోతుంది. గౌతమ్ గారి క్లాసెస్ అంటేనే చాలా సింపుల్ టెక్నిక్స్తో క్లాసెస్ చెప్తా ఉంటారు. సో ఎవరైనా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ క్లాసెస్ కావాలంటే గౌతమ్ గారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. అదేవిధంగా ఈ సంవత్సరం నవంబర్ 9వ తారీఖున నీ పెయిన్కి సంబంధించి ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దాని గురించి డీటెయిల్స్ తీసుకుందాం. సార్ ఏంటి సార్ ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఎట్లాంటి ప్రోగ్రామ్ చేస్తారు? సార్ మేము ప్రతి సంవత్సరం అది అభ్యాస్ అనే ఒక సంస్థ ఉంది సార్. అనుశాసన బ్రహ్మయోగ అధ్యాపక సంక్షేమ సమితి. ఓకే. దీంట్లో అందరు ఈలైట్ టీచర్సే ఉంటారు. అంటే ఎవరైతే 15-20 years కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ మొత్తం యూజ్ చేసి వాళ్ళు ఏ టెక్నిక్స్ వల్లనైతే వాళ్ళు ప్రాబ్లమ్స్ ని తగ్గించగలిగారో వాటి మీద ఒక ప్రోగ్రామ్ చేస్తాం అనమాట. ఒక 3 years బ్యాక్ డయాబెటీస్ అయిపోయింది, యోగిక్ మేనేజ్మెంట్ ఫర్ డయాబెటీస్. లాస్ట్ ఇయర్ యోగిక్ మేనేజ్మెంట్ ఫర్ హైపర్ టెన్షన్, ఈసారి యోగిక్ మేనేజ్మెంట్ ఫర్ నీ పెయిన్స్ అని చెప్పి చేస్తున్నాం. దీంట్లో మా అనుభవాన్ని అంతా ఉపయోగించి జస్ట్ 3 hours మార్నింగ్ 9 to 1 నవంబర్ 9th ఆదివారం రోజు ప్రోగ్రామ్ జరుగుతుంది. దాంట్లో శాస్త్రీయబద్ధంగా మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి చిన్న చిన్న ఎక్సర్సైజ్, హోమ్ రెమెడీస్, డైట్ టిప్స్, దాని తర్వాత థెరపీస్ ఉంటాయి, కొన్ని చిన్న చిన్న ఆయిల్ అప్లికేషన్స్. ఈ పద్ధతి ప్రకారం గ్యారంటీగా తగ్గే విధంగా ఆ ప్లానింగ్ ఉంటుందన్నమాట. దీంట్లో 600 నుంచి 800 మంది వరకు వస్తారు. ఇది మన హైదరాబాద్ లో పద్మనాభ నగర్ కాలనీలో ఎస్ఎస్ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. ఇది ఎట్లా అంటే మామూలుగా మనకి రిజిస్ట్రేషన్ ఏమన్నా ఉంటుంది? ఎస్ సార్, చాలా నామినల్ 600 రూపీస్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. దాంట్లో లంచ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ప్రివెన్షన్ అండ్ క్యూర్, అంటే ఓన్లీ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళే కాకుండా ఏజ్ తో సంబంధం లేకుండా ఎవరైనా రావచ్చు. ఇప్పుడు ఒకవేళ వెయిట్ లాస్ ఎక్కువగా ఉండి, అంటే వెయిట్ ఎక్కువగా ఉండి వెయిట్ లాస్ కి ట్రై చేసే వాళ్ళు కూడా దీంట్లో అటెండ్ అవ్వచ్చు. అంటే ఫ్యూచర్ లో ఏమైనా వాళ్ళకి నీ పెయిన్స్ వస్తాయి? ఎస్ సార్, 100%. ఎందుకంటే మన లైఫ్ స్టైల్స్ అన్ని కూడా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సెడెంటరీ లైఫ్ స్టైల్లోనే ఉన్నాయి. సో ఇప్పుడు కాకుంటే ఏదో ఒక రోజు మనం మోకాళ్ళ నొప్పులకి గురి కావాల్సిందే. ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు రావడానికి యోగా ప్రకారం 21 రీజన్స్ ఉన్నాయి. ఓకే. సో ఆ 21 రీజన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. సూపర్. ఒకవేళ ఈ ప్రోగ్రామ్ లో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి అని అంటే కూడా కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాం, ఆ కాంటాక్ట్ నెంబర్ ద్వారా మీరు రిజిస్టర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.